బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ధ్యానం శరణం గచ్చామి తర్వాత భాగంలోకి మనం ప్రవేశిద్దాం మాస్టర్స్. క్షీరసాగరం అంటే మనిషిలోని చేతనత్వమే. పాలల్లో ఏమాత్రం స్వచ్ఛత లేకపోయినా వెన్న రాదు. అదేవిధంగా క్షీరసాగర మదనంలో జరిగేది కూడా ఇదే. అసలు మనం కూలంకుషంగా పరిశీలిస్తే ఇది క్షీరసాగర మదనమా లేక మనోసాగరమా అనే భావన కలుగుతుంది. క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు సాగరాన్ని మదిస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడ కవ్వంగా ఏంటి, మందర పర్వతం ఉపయోగించబడుతుంది. ఆ మందర పర్వతం సముద్రంలోకి జారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని లేవనెత్తి యథాస్థితికి తెస్తూ సాగర మదనం చక్కగా జరిగేందుకు అయిన పరిస్థితిని కల్పిస్తారు. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. శ్రీ మహావిష్ణువు తాబేలు రూపాన్నే ఎందుకు ఎంచుకున్నారైనా? తాబేలు లక్షణం ఏంటంటే దాని పై భాగము డిప్ప అంటారు చూడండి, అది చాలా గట్టిగా ఉంటుంది. తాబేలు తన అవసరాన్ని బట్టి తలను 4 కాళ్ళను బయటికి తీయగలదు లేదా లోపలికి ముడుచుకొని రక్షించుకోగలదు. ఇక్కడ మనము తలను 4 కాళ్ళను పంచేంద్రియాలుగా భావిస్తే తాబేలు వాటిని తన నియంత్రణలో ఉంచుకోగల శక్తిగల జీవి అని అర్థమవుతుంది. సాధారణంగా మనల్లోని పంచ జ్ఞానేంద్రియాలు బయట వైపు ఆకర్షితమయ్యే స్వభావాన్ని, అంటే ఎల్లప్పుడూ కూడా ప్రాపంచిక సుఖభోగాలను అవి ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. వాటిని ధ్యాన ప్రక్రియలో లోపల వైపు తీసుకుపోవటం, అంటే అంతర్ముఖం చేయటం సాధ్యపడుతుంది. ఈ విషయాన్ని మనకి తెలపటానికే శ్రీ మహావిష్ణువు సాగర మదనంలో తాబేటి రూపం ధరించినట్లు చెప్పబడింది అనిపిస్తుంది మనకి. ఇక్కడ సాగరం అంటే మన మనస్సు. సురులకి అసురులకి మధ్య జరిగిన మదనంలో అమృతం వెలువడింది అంటే ధ్యానంతో అమరత్వాన్ని చేరుకోవటానికి ఒక మాధ్యమంగా మనం చెప్పవచ్చు. క్షీరసాగర మదనం అంటే ఏంటంటే మన శరీరానికి మనస్సుకి జరిగే ఒక పద్ధతి, మధ్యలో సంఘర్షణ అన్నమాట. అలాగే ఈ మదనంలో ఈ తాడు రూపంలో వాసుకి అనే మహాసర్పం ఉంది చూసారా, అది మనిషిలోని వాసనలు అంటే కోరికలు అని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సాగర మదనంలో మొట్టమొదటిగా హలాహలం అంటే విషము బయటపడింది మనకి. ఈ మహావిషాన్ని ఎవ్వరికీ చేరనీయకుండా మహాశివుడు లోక కళ్యాణార్థం తన కంఠ ప్రదేశంలో నిలుపుకుంటారు ఆయన. అందుకే ఆయన్ని గరళ కంఠుడు, విషాన్ని ధరించి కంఠంతో నిండి ఉన్నవాడు. నీలకంఠుడు, నీలం రంగులో ఉన్న కంఠం గలవాడయ్యారు. ఇందులో కూడా మనకు ఒక పరమార్థము, అద్వైతార్థం ఉంది మాస్టర్స్. శివుడు ఈ విషయాన్ని బయట పడనీయలేదు, అలాగని తనలో మృంగలేదు, కంఠ ప్రదేశంలో నిలుపుకున్నాడు కదా. గరళాన్ని ఇలా కంఠంలో ధరించడము అనగా ప్రాణాయామ సాధన చేసి ప్రాణాన్ని తన అధీనంలో ఉంచుకోగల సాధకుడు శివుడు అనే విషయానికి సూచనగా చెప్పబడింది. ప్రాణం శ్వాసకు సంబంధించింది కాబట్టి హలాహలాన్ని శివుడు కంఠంలో ధరించడము అనేది ప్రాణానికి సూచనగా చెప్పబడిందా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో మనకి శారీరక బాధలు, ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల ప్రతిచర్యలు ఇవన్నీ మనలోంచి బయటికి వస్తూ ఉంటాయి. ఇవే మనోసాగర మదనంలో మనలో బయటపడే హాలాహలము, అంటే సరికాని ముద్రలు, సరికాని ఆలోచనలు, ఇవన్నీ కూడా హాలాహలము, విష పదార్థాలు అన్నమాట. ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. శివుడిలో డిటాచ్మెంట్ ఉంది, అంటే అంటి పెట్టుకోకుండా ఉండే గుణం అనేది ఉంది. శివుణ్ణి మనం తనలోని మానసిక అస్థిరత్వాన్ని, అంటే మనసు ఎప్పుడు చలించే స్వభావంగా ఉంటుంది కదా,
దాన్ని నియంత్రించగలిగే సాధకుడిగా శివశక్తి రూపంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే శివుణ్ణి మనం ప్రాణేశ్వరుడు అని కూడా అంటాము. క్షీరసాగర మదనంలో హలాహలంతో పాటు మరెన్నో వస్తువులు బయటపడ్డాయని మనకి విష్ణు పురాణం ఏంటి అనేక పురాణాల్లో చెప్పబడింది. వాటిలో కోరికలు తీర్చే కామధేనువు, శ్వేతాశ్వము, ఐరావతము తల్ల ఏనుగు, కల్పవృక్షము, కౌస్తుభమణి, లక్ష్మీమాత, వరుణి మొదలైనవి ముఖ్యమైనవి. ఇందులో చెప్పబడిన ఈ వస్తువులన్నీ కూడా మనం అద్వైతార్థంలో చూసుకుంటే గనక మనలోని ప్రతికూల తత్వాలైన రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలు, కామక్రోధాలు ఇవన్నీ మనోసాగర మదనంలో మనలోంచి బయటపడే ప్రతికూల తత్వాలకు సూచనగా చెప్పబడ్డాయని తెలుసుకోవాలి. వీటినే మనం అనేక రూపాల్లో ఉన్న ప్రతికూల తత్వాలన్నీ బయటపడిన తర్వాత కలిగే సిద్ధులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ ఏంటి, మనలోంచి ప్రతికూలతలు హాలాహల రూపంలో బయటపడిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ మనకి సిద్ధుల రూపంలో వస్తాయన్నమాట. అయితే సాధకుడు, ధ్యాన సాధకుడి సిద్ధుల దగ్గర ఆగిపోకూడదు. సురులు అసురులు ఈ గిఫ్ట్లు చూసి ఆగిపోయారా, కామదేవు కల్పవృక్షం ఇవి చూసి ఆగిపోయారా? కాదు, అమృతం కావాలి వాళ్ళకి. వాళ్ళు మదనం జరిపింది కూడా అమృతం కోసమే కదా. సురాసురులు ఈ అమృతం లభించేంత వరకు తమ ప్రయాణాన్ని ఎలా సాగించారో, అమృతత్వము వచ్చేంత వరకు కూడా ఈ ధ్యాత తన ధ్యాన సాధన కొనసాగిస్తూనే ఉండాలి. ఈ సాగర మదనంలో చివరి దశలో బయటికి వచ్చింది ఎవరు? ధన్వంతరి. ఆయన అమృత కలశాన్ని ధరించి బయటికి వచ్చారు. ధన్వంతరి అంటే వైద్యానికి, ఆరోగ్యానికి ప్రతీకగా ధన్వంతరిని చెప్తారు. ఈ ధన్వంతరియే అమృతాన్ని బయటికి తీసుకువచ్చారు అంటే ఆరోగ్యంతోనే మనకు అమృతత్వం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాగర మదనంలో బయటికి వచ్చిన అమృతం అంటే దాని అర్థం ఏంటి? ధ్యాన సాధన చరమస్థితిలో మనకు కలిగే సంపూర్ణమైన స్వచ్ఛమైన చేతన స్థితి. అదే ఆధ్యాత్మిక పదంలో సాధకుడు చేరుకోవలసిన తురీయ స్థితి. ఇదే సాగర మదనంలో సురాసురులకు లభించిన అమృతము. ఈ అమృతత్వానికి అంటే తురీయ స్థితి, చివరి స్థితి, సమాధి స్థితి. ఆ స్థితికి చేరేంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి. అందుకే విష్ణు పురాణంలో చెప్పబడిన ఈ సాగర మదన గాథకు అసలు అర్థం ధ్యానమేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ధ్యాన సాధన ఇక్కడ మనం సిద్ధుల గురించి, పదవి గురించి కాదు, అమరత్వాన్ని చేరుకోవడానికి. అది సాధించేంత వరకు విశ్రాంతి ఉండకూడదు. ఎన్ని జన్మలైనా సరే ఆ జన్మలను ధన్వంతరి వద్ద ఉండే అమృతాన్ని పొందటానికి, సంపూర్ణమైన చేతన స్థితిని పొందటానికి వినియోగించాలి. ఈ క్షీరసాగర మదనంలో ఆఖరి దశలో, చరమ దశలో వెలువడిన ఈ అమృతం కొరకే ఎవరికి దెబ్బలాట? సురులకి అసురులకి మధ్య దెబ్బలాట జరిగింది. ఇంతకీ దేవతలంటే ఎవరు? పల్చని వస్త్రాలు ధరించేవారు. అంటే ఏంటంటే వారి జీవన విధానం ఏ కల్మషాలు లేకుండా పారదర్శకంగా ఉంటుందన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. మరి రాక్షసులు ఎలా ఉంటారు? వాళ్ళకి కొమ్ములు, కూరలు ఉన్నట్లుగా చిత్రీకరించారు కదా. ఈ కొమ్ములు, కూరలు నిజంగా ఉన్నాయా? వీటి అర్థం ఏంటంటే మనిషిలోని అహం, గర్వం, క్రూర ప్రవృత్తి, హింసా ప్రవృత్తికి సూచనగా పురాణాలలో వీటిని కల్పించి చెప్పారు. మనకు అర్థం అవ్వాలని నెత్తి మీద 2 కొమ్ములు, కూరలు అంటే గర్వం మనిషి ఆ రూపంలో ఉంటుందన్నమాట. దేవతలను ఎలా చెప్పారు? స్వచ్ఛమైన సంపూర్ణమైన చేతన స్థితిలో ప్రశాంతంగా ఉంటారని చెప్పారు. ఈ క్షీరసాగర మదనంలో ఈ దేవతలకి రాక్షసులకి జరిగిన దెబ్బలాటలో శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచడానికి మోహిని రూపం దాల్చారు. ఆయన
దీని యొక్క అర్థం ఏంటంటే, మనిషిలోని మనసుకు సంబంధించిన భ్రమ, అహంకారం ఎప్పుడైతే మనిషిలో చోటు చేసుకున్నాయో అప్పుడు మనకు స్వీయాలోకనం ఉండదు. తనకు తాను తెలుసుకునే వివేకం రాదు. ఈ అహానికి, గర్వానికి, మోహానికి బానిసలై తమను తాము తెలుసుకోలేక, జ్ఞానోదయం పొందలేక ఆ చిహ్నంగా ఈ మోహిని రూపాన్ని పురాణకర్తలు సృష్టించారు. అనవసరమైన వ్యామోహాలకు లోబడి తమను తాము నాశనం చేసుకుంటానికని తెలియజేయడానికి ఈ భస్మాసుర కథని మనకి వివరిస్తుంది. అంటే కోరికలు, ఏదో కావాలి, ఏదో పొందాలి, ఈ తపన, అహం, రాగము ఇవన్నీ ఉన్నంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళలేం మాస్టర్స్. సముద్ర మదనం అన్నా, క్షీరసాగర మదనం అన్నా, ఏది ఎలా అన్నా సరే ధ్యానం అనే ప్రక్రియకు సూచన అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి నిగూఢార్థంతో కూడిన ఆ విషయాలను పండితులు పామరులకు అర్థమయ్యేటట్లుకి చెప్పడానికే ప్రతి మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఇలాంటి కథలన్నీ ఉంటూ ఉంటాయి, మనకి సులువుగా అర్థం కావడానికి, ఉదాహరణలతో అర్థం కావడానికి. వీటిని కథలుగా మనం తీసుకోకూడదు. వాటిలోని అంతరార్థాన్ని గ్రహించి ధ్యాన సాధనతో మనం ముక్తిని పొందాలి. ఇప్పుడు తర్వాత చాప్టర్ ఏంటంటే, చక్కగా స్వేచ్ఛ, విముక్తి కేవలం ధ్యాన సాధన ద్వారానే సాధ్యము. జీవితంలో మనం ప్రతి పనిలో చాలా ఆర్టిఫిషియల్గా ఉంటున్నాము. అంటే అవేర్నెస్ ఉన్నట్లు అక్కడ పరధ్యానంగా ఉంటున్నాం, ఇరుకు లేకుండా. ఈ యాంత్రికత నుండి బయటపడి చక్కగా కాన్షియస్నెస్తో, ఎరుకతో ఉండాలి అంటే మనం అసలు ఏం చేయాలి అంటే, శారీరక పరిశుద్ధనకు ఆసనాలు వేయడం, క్రియలు చేయటం అవసరము. మన ప్రాణాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రాణాయామాలు చేయాలి. మనలోని సంస్కారాలను, వాసనలను తీసివేసి ధ్యానంతో ఆత్మను పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడే దైవత్వానికి, విముక్తికి దగ్గరవుతాము. అంటే ఇక్కడ ఆంతరంగిక పరిశుభ్రత కావాలి, బాహ్య పరిశుభ్రత కావాలి, ఆరోగ్యం కావాలి. పతంజలి మహర్షి అష్టాంగ యోగ సాధనాంశాలను మనందరికీ అందించారు. అవే అష్టాంగాలంటే ఏంటంటే యమనియమాలు, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారణము, ధారణ, ధ్యానము, సమాధి. ఇవే అష్టాంగాలు. వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కొక్క సోపానాన్ని, ఒక్కొక్క మెట్టుని మనం అధిరోహించాలి. ఈ యోగ సాధనలో, ధ్యాన మార్గంలో యమనియమాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. యమ అంటే సామాజిక నీతి సూత్రాలు. అంటే ఏంటంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేవి యమాలు. నియమాలు వ్యక్తిగత ప్రవర్తన నిర్దేశించేవి. నియమాలంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానము. ఇవి నియమాలు అంటారు. మనం యమనియమాలు మరింత వివరంగా తర్వాత మనం భాగంలో తెలుసుకుందాము. ఈ ధ్యానానికి ఆసనాలు ఎలా ఉపకరిస్తాయి అంటే, పతంజలి మహర్షి యొక్క ప్రకారము ఆసనం అంటే స్థిర సుఖ ఆసనము. ఇప్పుడు శరీరం కదులుతుందనుకోండి, ప్రాణం కూడా కదులుతూ ఉంటుంది. శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకుని ధ్యానంలో నిశ్చలంగా కొంచెం సేపు కూర్చుని ఉండటానికి ఆసనాలు వేయటం అవసరము. అసలు 84 లక్షల ఆసనాలు ఉన్నాయంట. అవన్నీ మనం వేయగలమా? వేయలేం కదా. అందువల్ల ధ్యానంలో మన తల, మెడ, వెన్నుముక ఆ కదలకుండా ఒకే సమభాగంలో సరళ రేఖలో ఉండటానికి, కూర్చోవడానికి మనము పద్మాసనం కానీ, అర్ధ పద్మాసనం అంటే
ఒక కాలు మాత్రమే పైకి పెట్టి ఉంచాలి. అలాంటి అతి ముఖ్యమైన సాధనాలు చేసి ధ్యానానికి అనుగుణంగా మనం తయారు చేసుకోవాలి. సుఖాసనం, పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనము. వీటిలో మనకి ఏది అనువుగా ఉంటుందో అది వేసుకుని ధ్యానానికి కూర్చోవాలి. ఆసనాల తర్వాత ప్రాణాయామాల సాధన మన ధ్యానాన్ని బాగా అనుకూలంగా చేస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ చలే వాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ అనే సత్యాన్ని అనుసరించి భావోద్వేగాలను అధిగమించి మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవటానికి, సమభావన అలవర్చుకోవటానికి ప్రాణాయామ సాధనం చాలా అవసరం మాస్టర్స్. ఈ ప్రాణాయామాలలో సమతుల్యాన్ని పెంపొందించే అంటే బ్యాలెన్సింగ్ ప్రాణాయామంలో అనులోమ విలోమ, నాడీ శోధన, మనసుతో నాడీ శోధన, ప్రశాంతతను కలిగించే ప్రాణాయామాలైన భ్రమరి, ఓంకారం, ప్రణవం ఇలాంటివన్నీ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వీటిని సాధన చేస్తూ ఉంటామో శ్వాస నియంత్రణ జరుగుతుంది, మనలో ప్రాణశక్తి పెరుగుతుంది. ఎందుకంటే శరీరానికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి శారీరక అనారోగ్యం మనసుని, మానసిక అనారోగ్యం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మాస్టర్స్. మనసులో అలజడులు ఉన్నాయనుకోండి, దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. శరీరానికి ఏదైనా మనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, దాని ప్రభావం మనసు మీద పడుతుంది. అందువల్ల రెండు ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ ప్రాణాయామాలు శరీరాన్ని, ప్రాణాన్ని నియంత్రించి సూక్ష్మాతి సూక్ష్మ స్థితికి వెళ్ళడానికి ఉపకరించి మనల్ని ధ్యాన స్థితికి తీసుకువెళ్తాయి. మనిషి ఎప్పుడూ లేనిది ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. ఈ శరీరము, ఈ మనస్సు నాది, నేను అనుకుంటూ ఉంటాడు. అశాశ్వతమైన వాటిని శాశ్వతమైన భ్రమపడి కష్టాలకి, దుఃఖానికి గురవుతూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, వాటిని చూస్తాడు కానీ ఆకాశాన్ని మర్చిపోతాడు. ఒక కాగితంలో రాసిన రాతలని చూస్తాను కానీ కాగితాన్ని మర్చిపోతాడు. టీవీలో ప్రసారమయ్యే ఆ ప్రోగ్రాం చూస్తాడు కానీ అందులో విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ తాను చూస్తున్నది ఒక మానిటర్ అనే విషయాన్ని మర్చిపోతాడు. ఇక్కడ ఆకాశం సత్యం, మేఘాల కదలిక కాదు. కాగితం సత్యం, దానిలో రాతలు కాదు. టీవీ తెర సత్యం, అందులో ప్రోగ్రాం కాదు. కానీ మనిషి ఇలా యాక్టివిటీని చూడటానికి అలవాటు పడి దాని మూలాన్ని చూడటం మర్చిపోయాడు. ధ్యానంలో సత్యాన్ని చూస్తాము, చేయవలసిన పని దాన్ని చేయటం అనేవి రెండు కూడా సంయమనం చెందుతాయి. శూన్యాన్ని చూస్తాం, మనం శబ్దంలో ఉంటే శబ్దాన్ని చూస్తాం. మనం మనలో నిశ్శబ్దం పెరిగితే నిశ్శబ్దాన్ని చూస్తాం. ధ్యానులవుతూ ఉంటే సంగీతం పాడేవాడిని మర్చిపోతారు, సంగీతాన్ని వింటారు. పక్షిని మర్చిపోతారు, పక్షి కూతని వింటారు. అంటే మన మూలానికి చేరిపోతాం మాస్టర్స్. మూలాన్ని పట్టుకోవటం నేర్చుకుంటాము. ఒక సంఘర్షణ జరిగింది, భావోద్వేగానికి గురి కాకుండా ఆ సంఘర్షణకి మూలం ఏమిటి అని మనం పట్టుకుంటాం. నిజానికి నిశ్శబ్దం శబ్దంలోనే దాగి ఉంది. శబ్దంతో పాటు దాని మూలమైన నిశ్శబ్దం కూడా దాగి ఉంది. ఆ శబ్దానికి మూలమైన నిశ్శబ్దమే దైవత్వము. మనలోని సంస్కారాలు, కర్మలు అన్నీ వదిలేసిన తరువాత మిగిలిపోయేదేమిటి? శూన్యమే కదా. అన్నీ పడిపోయినాయండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అర్షడ్ వర్గాలు అన్నీ పడిపోయిన తర్వాత ఇంకేముంటుంది? శూన్యమే కదా. సంపూర్ణమైన స్వచ్ఛమైన మనసు మిగిలిపోతుంది. అప్పుడు మనం ఈ క్షణంతో ఉంటాము, అథాతో బ్రహ్మ జిజ్ఞాస స్థితిలో ఉంటాము. అప్పటి వరకు చంచలంగా ఉన్న మనస్సు పనికి సంబంధించిన భిన్నత్వంలోకి వెళ్తాము. కేంద్రీకృత స్థితి అంటే అప్పటికి మనకి ఇంకా రాదు. సంస్కారాలన్నీ వెళ్ళిపోయినప్పుడు మాత్రమే శూన్య స్థితి వస్తుంది. మన శరీరం ఎలా ఉంది
అంటే పైకి కనిపించే అవయవాలు కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ఇవన్నీ అనుకుంటాం. కానీ లోపల అవయవాలు ఏమీ కనిపించడం లేదు. అంటే స్వచ్ఛంద నాడీ వ్యవస్థ మనకి కనిపించడం లేదు. దానికన్నా సూక్ష్మ స్థితిలో లోపల జరుగుతున్న జీవ రసాయన చర్యలు గాని, విద్యుత్ చర్యలు గాని కనిపించడం లేదు. అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటేనే సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలోకి చేరుకోగలుగుతాము. అంతేనే గాని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేసి పురాణాలు విన్నంత మాత్రంగా ముక్తి వచ్చేస్తుందా? రాదు కదా మాస్టర్స్. అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ముక్తి కలుగుతుంది. శరీరంలో ఉన్న ఈ అవిభాజ్యమైన కలాపాల స్థితిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఓకే మాస్టర్స్, మళ్ళీ తిరిగి తర్వాత భాగంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ.